బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. అబిడ్స్ జీపీఓ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ బైక్ పై వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన హోంగార్డు కుమార్ పై సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి చేయడంతో ఆయన ముఖానికి తీవ్ర గాయమైంది. ఈ ఘటన అనంతరం దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ట్రాఫిక్ హోంగార్డు పై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ యొక్క ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనిల్ అనే ఒక ఎస్ఐ ట్రాఫిక్ కు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తుండగా అతని నుంచి ఒక సాఫ్ట్వేర్ పూర్తిగా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై వస్తే అతన్ని ఆపారు. అయితే ఆపిన నేపథ్యంలో ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎస్ఐ అనిల్ కి ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఇంతలోనే హోంగార్డు అక్కడికి వచ్చి ఎస్ఐ పైన అలా వాగ్వాదం చేయొద్దని చెప్పడంతో హోంగార్డ్ మొహాన్ పైనతో పాటు ఇతర చోట్ల గాయాలు అయ్యాయి. అతను తీవ్రంగా పూర్తిగా గాయపరిచాడు. దీంతో ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగిని అదుపులోకి తీసుకొని ఇటు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అసలు విధులు నిర్వహిస్తున్న పోలీసుల పైన ఇలాంటి ఒక దాడులకు పాల్పడితే ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించిన సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగి మాత్రము విచక్షణ కోల్పోయి హోంగార్డ్ పైన చాలా దాడి చేశారు. అతని ముఖానికి చేతులకు కూడా గాయాలయ్యాయి. అతని సెల్ ఫోన్ కూడా పైచేసినట్టుగా దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ దీనికి సంబంధించిన అసలు లైసెన్స్ ఉందా, వెహికల్ లైసెన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, అన్ని కూడా తనిఖీ చేస్తారు. కానీ అతని పైన కేసు కూడా నమోదు చేస్తారు. నమోదు చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.